మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కావాలని కూడా అన్నాడు. కావాలన్నాడు కానీ ఇవ్వలేదు కదా. నేను అనేది అదే, మాటలు వేరు చేతలు వేరని. అంటే వెంకటకృష్ణ గారు ఇలా అని చెప్పేసి ఇలా అంటాం కాదు, ఆ మాటకు అర్థం అంటే ఆవేదన రాష్ట్రం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఒక విధ్వంస క్రీడ, దాన్ని అరికట్టాల్సిన బాధ్యతను ప్రజలకు నొక్కి చెప్తున్నాడు. ఇలా అనాలనుకుంటే అనగలరు, ఆయన ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి. ఇక్కడ విసిగి వేసారండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లీలలో. ఆ దుర్మార్గంగా చూస్తూ ఉంటుంటే, అలా బెదిరిస్తూ ఉంటుంటే, ఇందాక బాబుజీ గారు చెప్పారు కదా, ఎంత ఆనందపడుతున్నారంటే, అలుగుటయ్యే ఎరుంగని అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు, నీ కర్ణులు 10,000 మంది అయినా నొత్తురు సత్తురు రాజనందన్ అన్నట్టుగా అంత పరాభవం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, నేను మాట అభివృద్ధి సంగతి తర్వాత సంగతి, ఆయన అసెంబ్లీకి వస్తాడా రాడనేది తర్వాత సంగతి. రాష్ట్రంలో విధ్వంసంగా భయపెట్టడం, కాపుల మధ్య దళితుల మధ్య, కమ్మల మధ్య రెడ్ల మధ్య, హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య ఒక విధ్వంసంగా రాజకీయాలు చేయటం అనేది ఆయన ఎజెండా అయ్యింది. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలండి, మీకు ఎప్పుడు అంటే కాలం నేర్పుతుంది సార్, కాలమే పాఠాలు నేర్పుతుంది. లోకేష్ గారు నిత్య విద్యార్థిలాగా పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఆయన పరిశ్రమలు తెస్తున్నాడు, పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకుంటున్నాడు, పరిపాలనా విభాగాలను చూస్తున్నాడు. నేనే జ్ఞానవంతుణ్ణి, నాకు అన్నీ తెలుసని ఎవడన్నా అనుకుంటే వాడు తల మీద మేకు కొట్టుకున్నట్టు అర్థం. కానీ లోకేష్ గారి యొక్క మాటలు మీరు చూడండి. విద్యార్థికి చెప్పే మాట విద్యార్థికి, మహిళకి చెప్పే మాట మహిళకి, శత్రువుకి చెప్పే మాట శత్రువుకి, మిత్రువుకి చెప్పే మాట మిత్రువుకి. ఖచ్చితంగా 3 పార్టీలు కలిసి నడుస్తున్న ఒక ప్రయాణాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. అంతకుముందు పేపర్లో రక్తపు మరకలతో వచ్చే వెంకటకృష్ణ గారు, మీరు బాధితులే నేను బాధితులే. సాధారణంగా ఏంటంటే ఇది ఎప్పుడు అమలు జరుగుతుంది బాలకోట అని చెప్పేసి ఆశించవచ్చు, ఎందుకంటే బాధితులం కాబట్టి. ఆల్రెడీ మీరు పిందెలు చూస్తున్నారు, కాస్త కూస్త కాయలు కూడా చూస్తున్నారు కదా, పళ్ళు చూడాలి. ఏమో రేపు పొద్దున అన్నంత పని చేస్తారేమో లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. తలుచుకుంటే ఎంతండి, కేవలం చట్టం రాజ్యాంగం అని ఒత్తిడిలో ఒక ప్రజాస్వామిక పద్ధతిలో పోయి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి సరిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మరొక చంద్రబాబు నాయుడు లాగా లేదా ఆదిత్యనాథ్ లాగా కనుక నిర్ణయం తీసుకుంటే ఏమంతంటే, మా పోలీసులు గోడలు దూకలేరా? మాకు జీబులు లేవు తిప్పటానికి, మాకు జీబులు లేవు వెంకటకృష్ణ గారు తిప్పటానికి, ఎస్ఏలు అడ్డం పెట్టేసేసి సెక్షన్ 3 పెట్టేసి జైలుకు పంపించడానికి, ఏ ధర్నాలు చేయడానికి మాకు లేరా? అంటే జగన్మోహన్ రెడ్డి లాగా చేయమని కాదు కదా, యోగి ఆదిత్యనాథ్ లాగా చేయమని. అందుకని అంటే ఒక మాట ఏంటంటేనండి, ఈ పదే అంటే ఇప్పుడు జలధార నిధులు రాకుండా కూడా అడ్డుకున్న ప్రయత్నం, ఆ ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు. ఇప్పుడు పరిశ్రమలను రాకుండా అసలు భయపెడితే ఎవరు వస్తారు సార్? వెంకటకృష్ణ గారు ఆ ఊర్లో కొట్టుకుంటున్నారంటే, ఆ ఊర్లో పొడుచుకుంటున్నారంటే నీళ్ళు ఎవడిస్తాడు, కొంప అద్దెకి ఎవడిస్తాడు? అసలు ఆ ఊరికి ఎవడొస్తాడండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి, నీకు బాధ్యత ఉంటే బాధ్యతగా ఎమర్జెన్సీ మీ పీపీపీ విధానం మీద మాట్లాడతారా, మరో విధానం మీద మాట్లాడతారా? మీరు మాట్లాడమని అడుగుతున్నారు. మీరు అసెంబ్లీకి వచ్చైనా మాట్లాడవచ్చు, అసెంబ్లీ గేటు ముందైనా మాట్లాడవచ్చు. కానీ రప్ప ఏంటన్నా, ఈ అధికారులు బెదిరించడం ఏంటి, ఆ మనోధైర్యం ఏంటి? అదే కదా ఇప్పుడు అందరు మాట్లాడుతున్నది అదే. ఒక్క నిమిషం మాలకోట గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు కాబట్టి ఒకసి ఆ మాట పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యాటిట్యూడ్ అలాంటిదే అని తెలుసు, నేర ప్రవృత్తితో కూడిన వ్యక్తులని తెలుసు, 1,00,000 కేసులు ఒంటి నిండా ఉన్నాయని తెలుసు. కానీ ముందుకెళ్ళం. ఇవాళ కూడా నడుస్తోంది, తెలంగాణ సిబిఐ కోర్టు న్యాయమూర్తి గారు బదిలీ అయ్యారు, కొత్త న్యాయమూర్తి వచ్చారు. మళ్ళీ జగన్ కేసులు మళ్ళీ మొదటికొచ్చాయని అదో చర్చ